ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఏ మంచి చెట్టునకు పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. లూకా సువార్త 6వ అధ్యాయము 43వ వచనము. నో గుడ్ ట్రీ బేర్స్ బ్యాడ్ ఫ్రూట్, నో does a bad tree bear good fruit. Gospel of Luke chapter 6 verse 43. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో నీవు మంచి ఫలము చూడబోతున్నావు, మంచి కార్యాలను చూడబోతున్నావు, మంచి శుభ వచనములను నీవు వినబోతున్నావు. ఇంతవరకు నీవు ఒక బలహీనమైన వ్యక్తిగాను, అనారోగ్యమైనటువంటి వ్యక్తిగాను, అప్పులు గల వ్యక్తిగాను ఉన్నావేమో. నిన్ను అందరూ చూసి దురదృష్టవంతురాలు అని అంటున్నారేమో. నీ పని, నీ కుటుంబ జీవితం, నీ ఉద్యోగం అన్నిటిలో నీకు ఏ మంచి జరగడం లేదు అని బాధపడుతున్నావేమో. బాధపడకు, దేవుడు ఈరోజు వాగ్దానము నీ కొరకే చేస్తున్నాడు. ఆయన నిన్ను ఫలింపజేయబోతున్నాడు. అవి ఎలాంటి ఫలములంటే మంచి ఫలములు, విలువైన ఆశీర్వాదకరమైన ఫలములు నీవు చూడబోతున్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఇవి. ఆయన అంటున్నారు, ఏ మంచి చెట్టుకు పనికి మాలిన ఫలములు ఫలింపవు అని. నీవు అనుకుంటున్నావు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాక నా స్థితి మారలేదు, నా పరిస్థితి ఇలానే ఉంది, నాకు బాధలన్నీ అలానే ఉన్నాయి, నేను ఆశీర్వదింపబడలేదు అని. కానీ అది తప్పు. నీ ఆలోచన విధానం తప్పు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మంచి చెట్టుగా ఉన్న నీ నుండి చెడు రాదు. బహుశా అది నీకు ఈ రోజున చెడుగా కనిపిస్తుండొచ్చు. నీవు చూస్తున్న పరిస్థితులు, నీ ఎదుట ఉన్నవి అన్ని నీకు వ్యతిరేకంగా, నీకు హాని చేసేవిగా ఉన్నాయి అని నువ్వు అనుకోవచ్చు. కానీ అవి నీకు మంచి ఫలములను ఇవ్వబోతున్నాయి. చెడు అనుకున్నది చెడు కాదు, అది నీ మంచికే జరుగుతుంది. ఆలోచించండి, ఒక చెట్టుకు ఫలము రావాలి అంటే ముందు అది పుష్పించాలి, తరువాత కాయగా మారాలి, దాని తరువాత అది ఫలముగా మారుతుంది. అది ఫలముగా మారక ముందే నీవు దానిని డిసైడ్ చేయొద్దు, ఇది నాకు ఉపయోగపడదు, ఇది నాకు పనికి రానిది అని. లేఖనములు సెలవిస్తున్నాయి, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో ప్రతిదీ నూతన పరచబడెను అని. పూర్వము బహుశా నీవు మంచి ఫలములను ఫలించలేదు, నిజమే. ఇంతకు ముందు నీకు ఏ మంచి జరగకపోయి ఉండొచ్చు, నిజమే. కానీ ఎప్పుడైతే యేసయ్యను ఆశ్రయించావో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చావో, అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది అని నీవు గుర్తించాలి. నీవు ఇంతకు మునుపు వ్యక్తివి కాదు, నీవు క్రీస్తు అనే చెట్టుకు అంటుకట్టబడ్డావు. ఆయన ఏ ఫలము ఫలిస్తాడో నీవు అదే ఫలమును ఫలిస్తావు. అంతేగాని నీకు మాత్రమే సపరేట్ గా వేరే ఫలాలు రావు. ఒక ఊరిని ప్రభుత్వము డెవలప్ చేయాలని అనుకుంది. అందులో రోడ్లు వేశారు, వసతులు ఏర్పాటు చేశారు, మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఆ ఊరిలో కొందరికే ఉపయోగమా? కొందరే వాడగలరా? లేదు కదా, అందరూ ఉపయోగించుకోవచ్చు కదా. ఆ ఊరికి ఎవరొస్తే వారికి కూడా అవి వర్తిస్తాయి కదా. అలానే నీవు యేసయ్యలో ఉన్నావు అనే విషయము గుర్తుంచుకో. ఆయన ఏమైతే ఇస్తాడో అన్ని నీకు వస్తాయి. ఆయన ఎప్పుడు చెడునివ్వడు, ఆయన ఎన్నడూ కూడా శపించడు. కానీ ఈ రోజున కొంతమంది విశ్వాసుల ఆలోచన ఏమిటంటే, నా స్థితి మారలేదు, నా పరిస్థితి మారలేదు, నా ద్వారా ఏ మంచి ఫలము రాదు, నాకున్న ఈ అనారోగ్యం పోదు, నాకున్న ఈ బాధలు ఎప్పటికీ పోవు, నా జీవితం ఇంతే అని అనుకుంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీవు
పనికి మాలిన చెట్టువి కాదు. మంచి ఫలాలు ఫలించకపోవడానికి నీవు మంచి చెట్టువు, నీవు దేవుని బిడ్డవు, నీవు ఆయన ఏర్పరచుకున్న విలువైన వ్యక్తివి. నీలో ఎంత మాత్రము చెడు లేకుండా పాపము లేకుండా ఆయన తన రక్తముతో కడిగివేస్తాడు. బహుశా నీవు ఇంకా గతములోనే ఉండిపోయావేమో, అదే ఆలోచనతో కొనసాగుతున్నావేమో. ఆ ఆలోచన నుండి బయటకు ఈ రోజున నీవు రావాలి. నీలో ఎటువంటి పనికి మాలిన ఫలములు లేవు. నిన్ను అందరూ ఉపయోగము లేని వ్యక్తి, దుర్మార్గుడు, మంచిదానివి కాదు అని అంటున్నా నీవు కృంగిపోకు. వారి మాటను నువ్వు చెవిన పెట్టకు. నీవు ఇప్పుడు మార్పు చెందినటువంటి వ్యక్తివి, అద్భుతమైనటువంటి వ్యక్తివి. నీవిప్పుడు యేసయ్య రెక్కల చాటున భద్రపరచబడి ఉన్నావు. నీలో అనారోగ్యం ఏమాత్రం లేదు, నీలో బాధ ఏమాత్రం ఉండకూడదు. నీవు ఆర్థికంగా బలమైన వ్యక్తివి. నీవు పైవానివే గాని క్రిందివానిగా ఉండవు. చెడ్డవారి ఫలాలను చూసి, వారికి వస్తున్న రిజల్ట్స్ ని చూసి నీవు భయపడొద్దు. వారు వేరు, నీవు వేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు గనుక విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, మా యొక్క జీవితంలో మంచి ఫలములను మేము చూడబోతున్నామని, మంచి కార్యాలను మేము చూడబోతున్నామని, శుభవచనములను మేము వినబోతున్నామని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా. అయ్యా, ఇప్పటి వరకు పనికిరాని వ్యక్తులుగా, దుష్టులుగా, దురదృష్టవంతులుగా మేమున్నామేమో. అయ్యా, మమ్మల్ని మేము ఒకసారి పరీక్షించుకుంటే ప్రభా, మీ యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మేము కడగబడ్డామని, అయ్యా మీలో ఉన్న మేము నూతన సృష్టి అని, మంచి ఫలాలు ఫలించే వారముగానే మేము ఉంటామని, ఎప్పుడు మాలో నుండి చెడు రాదు అని తండ్రి ఈ రోజున తండ్రి మాకు మరొకసారి జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రవ్వా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చెప్పుకోలేనటువంటి బాధ, అయా మరి తండ్రి నిందలు, అవమానాలు వాటన్నిటిని యేసు నామములో తీసివేయండి ప్రభా. అయా, అదే విధంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయనా. ఏ రోగము, ఏ బలహీనత, ఎటువంటి తండ్రి అయా రుగ్మతలు బిడ్డలకున్నవో తండ్రి అన్ని ఎరిగిన దేవుడవు తండ్రి. అయా, మీరు వారిని ఒకసారి తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి అయ్యా. విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. చనిపోయిన వారిని సైతం బ్రతికించినటువంటి దేవుడవు ప్రభా. బిడ్డలకున్న అనారోగ్య పరిస్థితులను కూడా యేసు నామములో లయపరిచి మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబపరమైన ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. కుటుంబంలో తండ్రి ఉన్నటువంటి ఆ గలిబిలినంతటిని యేసు నామములో తీసివేయండి ప్రభా. అపవాది క్రియలను లయపరచు నాయన. అదే విధంగా భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో కొట్టివేయండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. తింటున్న ఆహారంలో బలమును దయచేయండి తండ్రి. అయ్యా, మరి తండ్రి చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆ యొక్క తండ్రి ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభా, వారందరికీ రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసును అనుగ్రహించండి అయ్యా. అయ్యా, మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులందరికీ సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. మరి తండ్రి ఒంటరి వారి పక్షముగా, విధవరాళ్ళ పక్షముగా, అనాథల పక్షముగా, అభాగ్యుల పక్షముగా అయా నిలవబడేటువంటి దేవుడవు నాయన. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయా, మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటి సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండమని, వారిని మీరు బలపరచమని, వారు చేస్తున్న పరిచర్యను దీవించమని, ఆశీర్వదించమని, నూరంతల ప్రతిఫలమును వారికి అనుగ్రహించమని, సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. అద్భుతమైన కార్యాలు, ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు వారి పట్ల మీరు జరిగిస్తూ
నడిపిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా ప్రభా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో కన్నీరు కారుస్తూ తండ్రి అయ్యా బిడ్డలు ఉంటున్నారు. వారి కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మార్చి వారికి సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.